ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో కొందరు వ్యక్తులు వరుసగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఒంటిమిట్ట మండలం టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇక్కడ మండపంపల్లి గ్రామంలో పొన్నం కిరణ్ కుమార్ అనే వ్యక్తి పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మీటింగ్ పెట్టాడు. అందులో తెలుగుదేశం పనిచేసే వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరు. పొన్నం కిరణ్ కుమార్ అనే అతను పోయిన ఎలక్షన్ లో ఓటు అయిననే రాలేదు, జెడ్పీ ఎలక్షన్ కి ఓటు అయినా రాలేదు. అలాంటి వ్యక్తి మీటింగ్ పెట్టి ఇక్కడ మాకు జగన్మోహన్ రాజు మీద విమర్శించడం చాలా హాస్యాస్పదం. మాకు చంద్రబాబు నాయుడు దేవుడు లాంటాడు, మాకు ఇన్ఛార్జి చెమట జగన్మోహన్ రాజు ఇవ్వడం మాకు చాలా ఆనందకరం. అతను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రాజుని ఇలా విమర్శించడం చాలా దారుణం. ఎవరో ఒక 10 మంది ఇలా మీటింగ్ పెట్టి ఇలా చేయడం వల్ల పార్టీ నమ్ముతారని మేము అనుకోము. వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. వీళ్ళు పార్టీకి విరుద్ధంగా ఏ ఇన్ఛార్జ్ వచ్చినా వీళ్ళు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. ఇంతకుముందు బాలసుబ్రహ్మణ్యం ఇలాగే చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రాజు వచ్చినా ఇలానే చేస్తున్నారు. వీళ్ళు పార్టీ చంద్రబాబు నాయుడు ఏ ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వీళ్ళు పోయిన మన జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా వీళ్ళు జెడ్పీటీసీ మనకు ఓటేయకుండా అవతల పార్టీకి ఓట్లు వేశారు. పబ్లిక్ గా దొరికినారు చాలా మంది వీళ్ళలో. వీళ్ళ గురించి ఒంటిమిట్టలో తెలియనటువంటి లేరు. వీళ్ళు చేసిన పార్టీకి ద్రోహం ఇలాంటి ఎవరూ లేరు. అంత ద్రోహం చేశారు పార్టీకి. వీళ్ళు మీటింగ్ పెట్టి ఇలాంటి పార్టీని భ్రష్టుపరిచిన వైసీపీ వాళ్ళ మీద మీటింగ్ పెట్టమంటే ఇక్కడ లోకల్ గా ఉండే ఇన్ఛార్జ్ మీద మీటింగ్ పెడతారు. వీళ్ళు చేసేది వైసీపీ వాళ్ళ భూముల మీద పోరాటం అంటే మన వాళ్ళ మీద పోరాడతారు. ఇలాంటి వాళ్ళని తక్షణమే చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు గుర్తించి వీళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా కోరుతున్నాము. ఇలాంటి వాళ్ళకి చర్యలు తీసుకుంటే ఇంకా మళ్ళీ భయపడుతూ ఉంటారు. లేకుంటే ఇలాంటి వాళ్ళు ఇచ్చలవిడిగా చేస్తూ ఉంటారు, పార్టీని గొప్పపరుస్తారు. ఇప్పుడు మా ఊర్లో మీటింగ్ జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, జెడ్పీటీసీ ఉన్నాడు, ఎంపీపీ ఉన్నారు, పార్టీ అధ్యక్షులు ఉన్నారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. వీళ్ళలో ఏ ఒక్కరినైనా ఇన్వైట్ చేశారా? వీళ్ళు ఎక్కడి నుంచో పిలుచుకొని వచ్చి 30 మందిని పిలుచుకొచ్చి మీటింగ్ పెట్టి ఈ పార్టీలో ఏదో జరిగిపోతుందని అపోహాలు కొట్టించి ఇలాంటి చేస్తున్నారు. ఇలాంటి వాటిని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మండలంలో పార్టీ అధ్యక్షులు లేకనే ఎక్కడి నుంచి ఏ మండలానికి ఆడిద్దరు ఆడకూడదు వచ్చేసి మీటింగ్ పెట్టారు. ఇదంతా వేస్ట్ మనుషులు. వాళ్ళు కనీసం తెలుగుదేశానికి కానీ ఓటైనా బెయిలే వాళ్ళు. మహానాడు పెడితే చంద్రబాబు నాయుడు మహానాడు అంటే మొత్తం మండలం అంతా వచ్చే వాళ్ళు ఇరుడ్డంగా పక్కన మహానాడు పెట్టాలని టెంటు మొత్తం అన్ని రెడీ చేశారు. మళ్ళా నేను పోయి ఆ టెంటు ఏం లేకుండా తీసేపించిన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ఊపించే ప్రసక్తే లేదు. వాళ్ళను ఎక్కడ పెట్టినా మీకు ఇదే గతి పడుతుంది. మీరు ఉంటే మానంగా ఉండండి, లేకపోతే ఊరుకునండి. రాజంపేట నియోజకవర్గంలో ఒంటిమిట్ట మండలం ఒక పార్ట్. ఇక్కడ మండలంపల్లి పంచాయతీలో ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడికి సంబంధం లేకుండా, క్లస్టర్ సంబంధం లేకుండా, మండల పరిషత్ సంబంధం లేకుండా గత ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు గెలిచిన జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సంబంధం లేకుండా అనామకులు మేము తెలుగుదేశం పార్టీని చెప్పుకుంటూ వాళ్ళు కాలం గడుపుతున్నారు. వారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకుని ఒక 20 మంది చేరి మేము నియోజకవర్గం స్థాయి మీటింగ్ అని జరుపుతున్నారు. పార్టీకి నష్టం అది. మేము అక్కడికి వ్యతిరేకించకపోతే మేము పార్టీ మాకు చేయడం లేదంటున్నాం. అక్కడికి వచ్చిన వ్యక్తుల్లో గతంలో జరిగిన జనరల్ ఎలక్షన్ కానీ, గతంలో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మేము ఏ రకంగా కృషి చేశాం, కష్టపడ్డామని చెప్పి మేము అడిగేదానికి వెళ్తే మా పార్టీ చేయలేదు, ఇన్ఛార్జి చేయలేదు, గ్రామ కమిటీ అధ్యక్షులు వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులను నియోజకవర్గం అంతా కలిసి ఒక 20 మంది వ్యక్తులను చివరికి మీరు ఎవరు ఏం కథ అంటే గతంలో జరిగిన జనరల్ ఎలక్షన్ లో ఓటు వేయలేదని ఒప్పుకున్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి నేను ఓటు వేయలేదన్న వ్యక్తి ఈ రోజు మా సంక్షేమంలో ఒప్పుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మండల నాయకులను పిలిపించి మహానాడు రమ్మని పిలిచి వాళ్ళు కూడా ఈ రోజు ఓటేయని వ్యక్తులు, మహానాడును వ్యతిరేకించిన వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మీటింగ్ పెట్టే అర్హత ఉందా? ఒక సోషల్ మీడియాను ఆసరాగా వాడుకొని వీళ్ళ బతుకుదిరువు కోసం వైసీపీ వాళ్ళ కంచాలు కాసేదానికి వాళ్ళ కంచాల దగ్గర కాపలా ఉండి మాకు తెలుసు వాళ్ళని. నేను గతంలో వైసీపీ పార్టీ నుంచి 3 సంవత్సరాలు ఇచ్చింది. పార్టీకి కట్టుబడి మా గ్రామం తరఫున ఇక ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీని కంచుకూటుగా ఉన్న ఒంటిమిట్ట మండలాన్ని జెడ్పీటీ తెలుగుదేశం పార్టీ నిలబడి రాష్ట్ర నాయకులతో వచ్చి కష్టపడి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జెడ్పీటీసీని గెలిపిస్తే ఈ రోజు ఈ మండలంలో ఓటేయని వ్యక్తి అదే జగన్మోహన్ రాజు గురించి మీటింగ్ పెట్టాలంటే దానికి మేము అడ్డుకోవడం జరిగింది.
దయచేసి ఎవరైనా తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయం జరగలేదంటే రాజంపేట నియోజకవర్గం తరఫున ఇన్ఛార్జి గారిని సంప్రదించాలి. ఫోన్కి ఎత్తలేదు, సరే మీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అతను పలకల, మండల పరిషత్ అతను పలకల, క్లస్టర్ ఏది లేదంటే పార్టీకి ఒక లెటర్ డైరెక్ట్ అధిష్టానం. నీ ఫలితము ఎక్కడో చోట ఫలితం దొరుకుతుంది. నువ్వు ఫలితం దొరకకుండా ఇంట్లో కూర్చొని ఉంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఎవరైనా సరే గౌరవిస్తారు తప్పితే నీ పని ఇంటికి వచ్చి ఊరు చేయండి. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తకు ప్రతి ఓటర్కి చెప్తున్నా, మీ సమస్య ఇన్ఛార్జీలు చెప్పండి. పలకలేదు, అతను బిజీగా ఉంటాడు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో దగ్గర 1,80,000 ఓట్లు, 1,80,000 ఓట్లలో ఫోన్ చేసే సమాధానం చెప్పేదానికి ఇన్ఛార్జ్ ఉంది. గ్రామ కమిటీ అధ్యక్షులు ఒకటి పెట్టినారు. ఆ గ్రామ కమిటీ అంతా 2,000 ఉంటారు. ఆ 2,000 లోపు మీరు పోయి గ్రామ కమిటీ అధ్యక్షులు ఒకసారి 2 సార్లు అడగండి. పలకపోతే గ్రామ కమిటీ అధ్యక్షుడి మీద ఇన్ఛార్జికి కంప్లైంట్ ఇన్ఛార్జ్ పట్టించుకోవాలా, పార్టీ కంప్లైంట్ అయింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ కుటుంబం గాని మన లోకేష్ గారు గాని ప్రతి క్షణం మన పార్టీ గురించి, ప్రతి కార్యకర్త గురించి, ప్రజల గురించి ఆలోచిస్తూ వాళ్ళు సిన్సియర్ గా కష్టపడతా అంటే ఈ రోజు ఇక్కడున్న కొందరు పని బాటలేని వ్యక్తులు అడ్డగోలు మీటింగ్లు పెట్టుకుని ఇప్పటికే రాజంపేటను భ్రష్టు పట్టించారు తెలుగుదేశం వాళ్ళు. తెలిసి తెలియని రుద్దుతో వీళ్ళు కనీసం మాకు ఫలానా వ్యక్తి కావాలని ఎవరికైనా డిమాండ్ చేసి వ్యక్తున్నాయా? ఎవరు వచ్చినా మాకు ఇన్ఛార్జ్ కావాలి. మీకు ఎవరు కావాలయా? మీకు తెల్లంగా చొక్కాలు ఇచ్చేసుకుని కూర్చోంటే తెలుగుదేశం పార్టీ ఓటేసి చేస్తారా? నీకు పథకాలు అర్హత పథకాలు వస్తాయి, ఇన్ఛార్జ్ నీకు పలకపోతే వచ్చాయి. నీకు పోలీస్ స్టేషన్ లో కష్టాల్లో ఉంటే నువ్వు పలకపోతే ఇన్ఛార్జ్ వచ్చాడు. ఎంఆర్ ఆఫీస్ నీకు పలకపోతే ఇన్ఛార్జ్ చెప్పి చేర్చాడు. నీకేమి చేయకన్నా కార్యకర్తలు లేకపోవడం మేము లీడర్లు అనిపించుకునేదానికి, పార్టీని ఫస్ట్ పట్టించేదానికి, ఇలా పార్టీ కష్టపడి సర్వీస్ చేసే వ్యక్తులను చర్య చేసేదానికి మీరు మీటింగ్లు పెట్టుకుంటా అంటే రోజు ఇన్ఛార్జ్ దీన్ని తెలుసుకుని ఆయన చూసి మీ కూడా చూసుకుంటారా, జనాలు కూడా చూసుకుంటారా? దయచేసి ఎవరే గంటలు మీటింగ్ పెట్టద్దు. పెట్టితే కథ వేరుగా ఉంటారు. నేరుగా చెప్తున్నాం, మొదలు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వారి మీద యుద్ధం మొదలయ్యేది ఒంటిమిట్ట మండలం మంటంపల్లి నుంచి. దయచేసి మీ పనులు జరగకపోతే ఈ దేంతో అయినా సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీ కాదు, ఉద్యోగస్తులు కాదు. ఈ విధంగా అడ్డగోలు మీటింగ్లు పెట్టుకుంటే నష్టపోయేది మీరే. మీ కుటుంబంలో ఏదైనా ఇష్యూ జరిగితే మీరు బయట చెప్పుకుంటారా? చెప్పుకోరు. పార్టీ మీ కుటుంబం కదా, పార్టీ కూడా అట్టే చేయండి. మీ కుటుంబంలో వ్యక్తులకే చెప్పుకోండి. మీకు ఇష్టం వచ్చే అలిగేషన్ చేసుకోవద్దు. మీ కుటుంబం ఎంతో పార్టీ అంతే. కుటుంబం అనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు కూటమితో కలిపి మీకు అందరికీ న్యాయం చేసి నడుపుతాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. దయచేసి చెప్తున్నా, కష్టపడే వాళ్ళకి ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఫలితం ఉంటుంది. ఆ ఫలితము లోకేష్, చంద్రబాబు నాయుడు అరచేతిలో చూస్తున్నారు. ఎవరేం చేస్తున్నారని ప్రతి కార్యకర్త హిస్టరీ లోకేష్ అరచేతిలో ఉన్నది, చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు ఉంది. ఇటువంటి అడ్డుగోలు మీటింగ్లు పెడితే నష్టపోయేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఎక్కడన్నా వ్యతిరేకతగా మాట్లాడితే వారి సమస్య ముందు వినండి. లేదు వాళ్ళు సమాధానం చెప్పలా, ఇంకొకరిని అడగండి. వాళ్ళు చెప్పలా, ఇంకోటి చెప్పలా. ఏది లేదంటే విమర్శించుకుంటా పోతా అంటే నష్టపోయేది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే గతంలో ఎన్నోసార్లు నష్టపోయి లాస్ట్ చిట్ట చివరకు చంద్రబాబు నాయుడు అష్ట కష్టాలు పడి జైలు పాలై అందరినీ కలుపుకొని గతంలో కష్టాలను ఆయన అనుభవించి దానికి కష్టాలు పడకూడదు కార్యకర్త అని చెప్పి మొత్తం తన కుటుంబాన్ని ఒక టీవీగా తన కళ్ళ ముందు పెట్టుకుని కార్యకర్తలు మేలు జరగాల, పార్టీ నష్టపోకూడదు, ఎన్టీ రామారావు పేరు నిలబడాలా, బీసీలకు న్యాయం జరగాల, దళితులు ఎప్పుడు పైన కూర్చొని కష్టపడి పని చేసుకుని ప్రతి కూడా ఏ విషయానికైనా ముందుని కడపాలా అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కష్టపడతాను. ఇదేందయ్యా ఇది అడ్డగోలు మీటింగ్లు పెట్టుకుని గతంలో 2.5 సంవత్సరాల నుంచి చూస్తా అంటే ఆ ఇన్ఛార్జ్ వాళ్ళు, ఈ ఇన్ఛార్జ్ వాళ్ళు అసలు వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి తేలా ఇన్ని రోజులు పార్టీ అడ్డ పెట్టుకుని బతికిన వాళ్ళు ఈ పొద్దు మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో వస్తుంటే వాళ్ళు మీరేం చేస్తారు చేయండి కార్యకర్తలు చెప్తున్నాం. దయచేసి చెప్తున్నాము, ఇటువంటి అడ్డుగోలు మీటింగ్ పెట్టొద్దు, పార్టీ నష్టపోతుంది. ఇప్పుడు రేపు జరగబోయేది అక్కడ పార్టీ పెట్టిన వ్యక్తులు అందరి ఆధార్ కార్డులు తీసుకుంటాం. ఎవరేంది, ఇతను సభ్యత్వం ఉందా, ఇతను ఎవరైనా కన్సల్ట్ అయినాడా, ఇతని సమస్య కూడా ఏదైనా ఎంఆర్ ఆఫీస్ వినాడా, ఇతని సమస్య ఎవరికైనా. ఈ రోజు జరిగిన మడబంపల్లిలో జరిగిన జెడ్పీటీసీ కాన్స్టిట్యూషన్ సొంత ఊర్లో ఒక జెడ్పీటీసీకి కానీ, ఒక ఇన్ఛార్జికి కానీ, ఒక తెలుగుదేశం పార్టీకి కానీ సంబంధం లేకుండా వాళ్ళ ఇంట్లో వ్యతిరేక కార్యక్రమాలు జరగడం ఇది చాలా చాలా దారుణమైన పరిణామం. ఎందుకంటే ఇట్లాంటివన్నింటినీ మనం చూస్తూ ఊరుకోకూడదు. ఎందుకంటే పార్టీ అన్నది ఒక తెలుగుదేశం కుటుంబం. మహానాడు పండుగ ఎలా చేసుకుంటామో తెలుగుదేశం జరిగే ప్రతి చోట ఏ కార్యక్రమం జరిగినా అది తెలుగుదేశం పండుగగానే జరగాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీని బీటలు పోవడం చిన్నగా ఇట్లాంటి వ్యతిరేక కార్యక్రమాలు జరిగే చోట ప్రతి కార్యకర్త ముందుకొచ్చి అడ్డుకొని
తెలుగుదేశం కోసం పాటుపడుతున్న వాళ్ళ కోసం, ఎవరైతే పాటుపడుతున్న వాళ్ళ కోసం మనం చేయగలిగినంత చేయాలి. అదే కాకుండా రాజంపేటలో జగన్మోహన్ రాజు సార్ ఎంతగా కష్టపడుతున్నాడో ఒకసారి గుర్తించండి. ఎన్ని విధాల ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నష్టాలు అనుభవించి ఈ రోజు వచ్చిన తర్వాత దానికి జరుగుతున్న పరిణామాలని ఒక్కొక్కటిగా నెవర వేసుకుని ఆయనకు మనం చేయగలిగిన మన చేయూతనిచ్చి సహకారం ఇచ్చి మనం ఆయన ద్వారా ఏదైతే లబ్ధి పొంది ముందుకే వెళ్ళగలమో ఆ ఆలోచనను ఆయనకి ఇచ్చి దాని ద్వారా మనం గౌరవంగా ఉండాలి, మన పార్టీ గౌరవంగా పోవాలి అనే ఆలోచన చేయాలి తప్ప ఇట్లాంటి చిన్న మీటింగులు పెట్టుకుని ఎలా తెలుగుదేశం యొక్క పార్టీ భవిష్యత్తుని ఎలా ఇబ్బంది చేయాలి, అవమానం పడాలి అనే ఆలోచన చేయకుండా మనమందరము సమాజంలో ఉన్నాం. గుర్తించండి, మీరు తప్పు చేయొద్దు. తప్పు చేసి పక్కన వాళ్ళ చేత నవ్వుల పాలు మీరు అవ్వద్దు. ఇప్పుడు ఏం జరిగిందో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది శుభ పరిణామం కాదు మీకు. ఎందుకంటే పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడు చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. దానికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సింది. అలా కాకుండా మీరు తెలుగుదేశం కార్యకర్తగా పనిచేయడం ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేస్తారు తప్ప ఇట్లాంటి వ్యతిరేక కార్యక్రమాలకి పార్టీ కూడా సహించదు. గుర్తుపెట్టుకోండి. దయచేసి మీ అనుభవాలు, మీ కథలు అన్నీ చూసుకొని జనాలకి ఉపయోగపడే విధంగా, అదే కాకుండా తెలుగుదేశం పార్టీ యొక్క నియమాలని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చేయాలి తప్ప ఇట్లాంటి పనులు చేయకూడదు. ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి, మీరు తప్పు చేస్తున్నారు. ఈ రోజు మీరు ఇలా ఆగిపోవడానికి కారణం ఏంటంటే మీరు చేస్తున్న తప్పు అనేది మీకు తెలుసు. కానీ ఆ తప్పుని కవర్ చేసి పక్కన వాళ్ళ బురద జల్లి అలాంటి పనులు మీరు చేయడం మంచిది కానే కాదు. ఒక వ్యక్తి ఈ రోజు ఆయన ఇంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటే పోయిన ఎలక్షన్ లో సుబ్రహ్మణ్యం టికెట్ ఇచ్చినాను, నాకు ఇష్టం లేదు, నేను ఓటే తెలుగుదేశానికి వేలేదు, ఇంట్లో కూర్చున్నాను అంటాడు. అలాంటి వ్యక్తులు పార్టీ కార్యక్రమాలకి ఎంత మటుకు సమస్యంగా ఉపయోగపడతాడు. పార్టీ అనేది ఒక వ్యక్తి కాదు. ఒకరికి న్యాయం జరగచ్చు, ఒకటి జరగకపోవచ్చు. ఒక పార్టీ అనేది మొత్తం రాష్ట్రమంతా దేశమంతా నిలిచిపోయే పార్టీ అయితే ఏదో ఒక నీ సొంత లాభం కోసం నేను ఎమ్మెల్యేకి ఓటు లేదు నిక్కచ్చిగా ఇంతమంది జనాలు నువ్వు చెప్తున్నావు అంటే అది ఎంత మటుకు నీకు కరెక్ట్ అనిపిస్తా ఉంది. మీరు ఆలోచించాలా. అలాంటి వాళ్ళని ఏం చేయాలా అనేది పార్టీ ఆలోచించుకుంటుంది తప్ప మీరు ఇలాంటివన్నీ చిన్న తప్పులని మీరు అనుకుంటున్నాము. మీరు చేస్తున్న తప్పులు చాలా చాలా పెద్దవి. మీరు బహిరంగంగా ఇంతమంది మేమంతా వచ్చి అడుగుతుంటే నువ్వు ఎంత ధైర్యంగా నేను మొన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను ఓటు వేయలేదు తెలుగుదేశానికి అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకు అది షేమ్ అనిపించలేదా బ్రదర్? అది మంచిది కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మకంగా నిర్ణయాలు జరుగుతాయి. ఏ విధంగా అయితే ఉపాధ్యక్షులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, లేకపోతే క్లస్టర్లు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, గ్రామ కమిటీ అన్ని ఈ విధంగా ఏ విధంగా అయితే నిర్మాణాత్మకంగా జరుగుతుందో పార్టీ, ఆ నిర్మాణాత్మక వాల్యూస్ మనమందరము ఫాలో అవ్వాల్సిందే. ఏదైతే ఫాలో అవుతామో ఆ విధంగానే ఉంటుంది. దానికి వ్యతిరేకంగా పోతే పార్టీని వదిలిపోతే ఎవరు బాధపడరు. కానీ పార్టీలో ఉండి ఇట్లాంటి పనులు చేయడము ఎవ్వరూ ఆమోదించదగినది కానే కాదు. ఇది మేము మా సార్ దగ్గరికి ఈ విషయాన్ని గుర్తించి తెలియజేయడం జరుగుతుంది, కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరము ఆమోదించే ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నేను మండల పార్టీ కష్టం ఇన్ఛార్జిగా ఉన్న మండలంలో కష్టం ఇన్ఛార్జి కానీ, మండల పార్టీ అధ్యక్షుడిని కానీ, గ్రామ కమిటీ అధ్యక్షుడిని కానీ, మా మరగంపల్లె డిప్యూటీసీని కానీ ఏ ఆధ్వర్యం లేకుండా చిల్లరా చిత్త వాళ్ళంతా వచ్చి మీటింగులు పెట్టడము. నేను ఓటు వేయలేనాడు ఇప్పుడు నేను పార్టీ మీటింగ్కు నేను చెప్తానంటాను. లెక్కగా ముండిపోయిన వాళ్ళంతా ఎమ్మెల్యే బాలసుబ్రహ్మణ్యంకు నేను ఓటు వేయలేదంటాడు వాడు. నీకేం సంబంధం అంటే నేను ఓటు వేయలే, నాకు నచ్చలేదు అంటాడు. మహానాడుకు రాడు, జెడ్పీటీసీకి రాడు, ఎలక్షన్లకు రాడు. ఏమంటే నేను తెలుగుదేశం, నేను సీనియర్, నేను ఇండస్ట్రీలో ఇట్లా లెక్కలు తిని ఇట్లా చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఆడ ఈడ మీటింగ్లు పెడతారు. ఇక రాజకీయాలు చేసేది మహానాడు. ఏది మహానాడు అనేది రామారావు పెట్టిన పార్టీకి ఒక సముద్రం లాంటిది, మా పండగ. అట్టడానికి ఎవడు రాలే. మీరు ఆ మహానాడుకు రారు, పార్టీ మీటింగులకు రారు, తిరుపతి చంద్రబాబు మీటింగ్ రారు.
మీరు ఇప్పుడు సీనియర్ ఇండస్ట్రీలో 40 ఏళ్ళ ఇండస్ట్రీ తోక తొండమని మీరు మీటింగ్లు పెట్టుకుంటా మీ ఇష్ట ప్రకారంగా వైసీపీల అన్నదండలతో వైసీపీల కోర్టుకు అమ్ముడు పోయి వైసీపీల లెక్క తెచ్చుకొని ఇప్పుడు తెలుగుదేశంలో రాజకీయం చేయాలంటారు. ఏమన్నా మీరు రాజకీయం చేసేదానికైతే మీరు తెలుగుదేశంలో నిజాయితీగా చేయండి, నిజాయితీగా చేయండి. రాజకీయాల్లో ఎవరుతుంటారు వైసీపీల కాడ పోయి లెక్క తెచ్చుకునేది, వైసీపీల కాడ అమ్ముడు పోయి ఇప్పుడు మేము తెలుగుదేశం అంటుంది. మానాడుకు రాకపోతుంది, తిరుపతి మీటింగ్ రాకపోతుంది, జెడ్పీటీసీ ఎలక్షన్లో రాకపోతుంది, ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం ఎలక్షన్ రాకపోతుంది. ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ఏం మీరు ఇండస్ట్రీ పార్టీలో ఉండి ఏం ఇండస్ట్రీగా మీరు ఉపయోగపడుతున్నారంట. జెడ్పీటీసీ పోయి అపకపోయి జెడ్పీటీసీ ఎలక్షన్ లెక్కనే తెచ్చుకుంటుంది, వాళ్ళ కాడ అమ్ముడు పోతుంది. మళ్ళీ మేము ఇప్పుడు తెలుగుదేశము ఇండస్ట్రీ మా కథ మా కాలగానము ఇవన్నీ చెప్తారు. తెలుగుదేశం పార్టీ కన్నశిక్షణ పార్టీ. ఎవరైతే చంద్రబాబు ఆదేశ ప్రకారం ఇన్ఛార్జ్ ఇచ్చారో వాళ్ళ దగ్గర పనిచేయాల్సిందే. మనము ఎవరైనా నేను కాదు మోడు కాదు చంద్రబాబు సుప్రీము. ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చే వాళ్ళ దగ్గర పనిచేయాలా? నీకు నచ్చిన మాత్రం వాళ్ళు నచ్చలేదు నీకు నచ్చలేదు నువ్వు పార్టీకి చేయొచ్చే కదా. ముందు నువ్వు పార్టీకి చేయకుండానే నీకు నచ్చడానికి అంటే నువ్వే తీసుకో. తెలుగుదేశం పార్టీలో నువ్వే తీసుకునేట్టుకుంటావు. ఓటు వేయు, ఓటు కాడికి రావు, ఏమి చేయవు. నువ్వు ఇప్పుడు వచ్చి అన్ని మీటింగులు పెట్టడము, ఆడ పెట్టడము, ఈడ పెట్టడము. నేను నీ జాగిరా అదేమన్నా నీ జాగిరా ఏమన్నా పార్టీకి పని చేయి. మేమంతా పని చేస్తానము, మా బూతులో మేము పని చేస్తాము, ఎవరి బూతులో వాళ్ళు పని చేస్తారు. నువ్వు కూడా పని చేయి, రా మీటింగ్ రా, అన్నీ రా. డబ్బులకి ఎప్పుడు డబ్బులు కేవలం డబ్బులకైనా డబ్బుల కోసం రాజకీయం చేసేదా? డబ్బు కోసమై నువ్వు కకృతి పడి నువ్వు డబ్బు ఇచ్చావు వాళ్ళమ్మటి. 2 రోజులు రాజు ఉంటావు, 2 రోజులు బాలసుబ్రహ్మణ్యం ఉంటావు, 2 రోజులు చెంగల్లాడు అంటావు, 2 రోజులు పోలీసు సుబ్బట్టి అంటావు, 2 రోజులు వాడంటావు, 2 రోజులు ఈడంటావు. ఇదే నీ నిజాయితీ, నీ ఇండస్ట్రీ, నీ కథ. ఇదే నువ్వు చేసే రాజకీయమా? చంద్రబాబు ఇచ్చినాడు, మనం కాదు ఇచ్చింది. చంద్రబాబు ఇన్ఛార్జి ఊరికి ఇచ్చే వాళ్ళకాడ పని చేయి. నీకు పని చేయరు కదా, నువ్వు డైరెక్ట్ చంద్రబాబు గారికి కంప్లైంట్ చేయి. పార్టీలో ఉండి పార్టీ మీటింగ్లో ఆడికి వచ్చేది మనకు నేర్చుకొని వచ్చేది వైసీపీలను దొరకొచ్చి నువ్వు ఇబ్బందులు కూడా వాడు ఒక మేడ కట్అవుట్ కట్టుకున్నాను కూడా దొరకొచ్చి ఆడ కూర్చోబెట్టుకుంటాను. నువ్వు ఆ రాజకీయం చేసేది వికసంగా చేయి. రాజకీయము నిబద్ధతతో చేయి. మా జిల్లా నీ చరిత్ర, నీ చరిత్ర మా జిల్లా ఇదే నువ్వు చేసేదా. ఇంకా మీటింగులు పెడితే ఖబర్దార్, యాడైనా సరే నువ్వు ఎదుర్కొనేందుకు సిద్ధం. నువ్వు ఇట్లాంటి ఎన్ని అనవసరం మాటలు అనవసరంగా నువ్వు పోయి నీ స్వలాభం కోసము నల్లగన్న వయసు వాళ్ళు వేసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకుంటావా? మడపంపల్లి గ్రామ పంచాయతీలో పార్టీకి వ్యతిరేకంగా 6 మండలాలు మరియు రాజంపేట టౌన్ తరఫున మండలానికి ఇబ్బంది ముగ్గురిని మేము తెలుగుదేశం పార్టీ అంటూ ఒక 200 మందితో చేయాలనుకున్నారు. 26 మందితో సరిపెట్టుకున్నారు. ఆ ప్రోగ్రామ్ లో గ్రామ కమిటీ అధ్యక్షునికి గాని, జెడ్పీటీసీకి గాని, బూత్ కమిటీ కన్వీనర్లకు గాని, కో కన్వీనర్లకు గాని, యూనిట్ ఇన్ఛార్జీలకు గాని, క్లస్టర్కి గాని, పార్టీ అధ్యక్షుల వారికి గాని, ప్రధాన కార్యదర్శికి గాని ఎవరికి ఈవెన్ ఇన్ఛార్జి గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇలా పార్టీ కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనకుండా ఈ అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పార్టీ ప్రోగ్రామ్ లో పాల్గొనకుండా ఎట్లా పడితే అట్లా మేము ఇన్నేళ్ల నుంచి ఉండాము అని చెబుతూ ఒక 2, 2, 3, 4 మీడియా తరఫున 2 మాటలు మాట్లాడుతూ అవి పార్టీ ఆఫీసు అధిష్టానానికి పంపించుకుంటూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటనే సస్పెండ్ చేయకపోతే మండల కమిటీ తరఫున పార్టీ తరఫున రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి వారికి అలాగే జిల్లా అధ్యక్షులు వారికి రాజంపేట
అబ్జర్వర్లకు వీళ్ళందరికీ మేము పార్టీ ఏ విధంగా మీరు నడుపుతారో మాకు తెలియదు, కానీ మీరు క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే ఒంటిమిట్ట మండల కమిటీ తరఫున మేమందరం రాజీనామా చేయాల్సి వస్తుందని మేము ఒకసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే హెచ్చరికంటే అది పార్టీకి అన్యాయం జరుగుతోంది కాబట్టి జగన్మోహన్ రాజు గారికి, ప్రసాద్ బాబు గారికి, చిట్టిబాబు గారికి ఇది వరకు నిన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఎవరైతే పార్టీకి చేయలేదో వాళ్ళను సస్పెండ్ కు పంపించడం కూడా జరిగింది. కానీ ఈ రోజుకి సస్పెండ్ చేయలేదు. ఆ రోజు సస్పెండ్ చేయలేదు కాబట్టి ఈ రోజు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు వీళ్ళు చేయడం జరుగుతుంది. పార్టీ రేపు స్థానిక ఎన్నికలున్నాయి. వీళ్ళు పార్టీకి సక్రంగా పని చేయలేదు కాబట్టి వీళ్ళకు తోడు కావాలంటే ఒకసారి కమ్యూనిటీ మీటింగ్, ఒకసారి ఆడాడ వీలున్న కాడికి పిలచడం, డిన్నర్లు ఏర్పాటు చేయడం, ఏదన్నా ఎక్కువ మాట్లాడితే ఏదో ఒక రకంలో గొడ్డలి పార్టీతో చేతులు కలిపి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళ ముగ్గురికి మేము రాజంపేట పార్లమెంట్ లో ఉన్న రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జికి, పార్లమెంటు జిల్లా అధ్యక్షుల వారికి, అబ్జర్వర్కు ముగ్గురికి మేము చెప్తున్నాం, ప్లీజ్ దయచేసి పార్టీని కాపాడండి. మీరు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినారో ఎంక్వైరీ చేయండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరు పార్టీలో పనిచేస్తున్నారో చేయలేదో ఒకసారి గమనించండి. 24 ఎలక్షన్ లో ఎవరైతే ఓటు వేయలేదో, నిన్న జెడ్పీటీసీ జరిగిన ఎలక్షన్ లో ఎవరైతే వేయలేదో వీళ్ళందరూ పోతే డబ్బులు ఇన్ఛార్జి దగ్గర, ఇన్ఛార్జి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి జెడ్పీటీసీ ఒంటిమిట్ట మండల జెడ్పీటీసీ రాని దాన్ని ఎలక్షన్ లో ఆయన తీవ్రంగా కష్టపడి అబ్జర్వరు ప్లస్ పోతే ఇన్ఛార్జి గారు వీళ్ళందరూ సొంత డబ్బులు పెట్టుకుని పార్టీకి పనిచేసి చాలా భారీగా విజయం చేకూర్చినారు. దీన్ని గమనించి రేపు స్థానిక ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేసే చేష్టల వలన పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఏదైనా ఎవరైనా సరే పొరపాటు చేస్తే మీరు కఠిన చర్యలు ఒకరిద్దరి మీద ముగ్గురి మీద తీసుకోకపోతే పార్టీ నాశనం అయిపోతాదని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.